తెలుగు వన్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనతో ఏపీ పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితమే ఏపీ మార్కెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అన్నపు రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు, ముందుగా శుభాకాంక్షలు. కొద్ది రోజుల క్రితమే మీరు మార్కెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చేశారు. ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇటీవల కాలంలోనే పంచాయతీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎలా ఉన్నాయి పంచాయతీల పరిస్థితి, గతంలో పరిస్థితి ఏంటి, ప్రస్తుతం డెవలప్మెంట్లు వీటి మహాత్మా గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో అది గడిచినటువంటి 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేసి గ్రామాలని పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిపైన అనేక ఉద్యమాలు, అనేక ధర్నాలు రాష్ట్రం మొత్తం చేయడం జరిగింది. సర్పంచులందరినీ కూడా ఉత్సవ విగ్రహాల్లా గతంలో ఉంచేశారు. మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పంచాయతీలపై సమీక్ష పెట్టి దాదాపుగా 80% మంది సర్పంచులు ఈ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అనుకూలమైనటువంటి వ్యక్తులే. గతంలో వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళు గెలిచినటువంటి వ్యక్తులనే ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ వ్యక్తితో, ఏ గ్రామ పంచాయతీ అయితే ఉందో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని కూడా నిధులు మళ్ళా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏ నిధులైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ పంచాయతీలకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలకు వేసి సెక్రటరీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ద్వారా అన్ని గ్రామాలను కూడా ఈరోజు మళ్ళా ఒక సుభిక్షంగా మళ్ళా గ్రామ పంచాయతీ, గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం వెలుగులు నిండిందని నేను చాలా గట్టిగా చెప్తున్నానండి. ఇప్పుడు ప్రజలు ఈ వెలుగులు నిండిందన్న విషయాన్ని గ్రహించారు. మీరన్న మాటల ప్రకారమే 80% వైసీపీ మద్దతుదారులైన సర్పంచులు ఉన్నారు. వారందరైనా మారారా? భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా వైసీపీ జెండాలోనే ఉన్నారా? నిధులు ఇచ్చిన మీ వెంట ఉన్నారు? ఒక్క ఉదాహరణ మీకు చెప్పగలను. 80% మంది గ్రామ పంచాయతీ సర్పంచులుగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఉండి కూడా ఇంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ పరాజయం పాలైందంటే దానికి కారణం సర్పంచులే. ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఈక్వల్ టు సీఎం. ఆ గ్రామానికి ముఖ్యమంత్రి అతనే, ఆ గ్రామానికి ప్రధానమంత్రి అతనే. ఎందుకంటే భారతదేశానికి ప్రధానమంత్రి ఏ విధంగా అయితే ఉంటుందో ఇతను కూడా రాజ్యాంగపరమైనటువంటి హక్కు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా, గ్రామాల్లో సమస్యల్ని పరిష్కరించాలన్నా, గ్రామీణ ప్రజలు ఆరోగ్యంగా ఉండి సురక్షితంగా చక్కగా మంచి వాతావరణంలో ఉండాలన్నా దానికి సర్పంచే బాధ్యుడు. తను గెలిచిన ఆల్రెడీ గ్రహించారు, రిజల్ట్ కనబడిపోయింది. నా క్వశ్చన్ అది, ఈ 80% మంది మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకా వైసీపీ జెండా పట్టుకొనే ఉన్నారా? కూటమి పార్టీల వైపులో ఉన్నారా? 80% మంది కూడా గడిచినటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు. అయితే సర్పంచులకు అనేది పార్టీ ఉండదు, సర్పంచులకు అనేది కండువా ఉండదు. వాళ్ళు స్వతంత్రమైనటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉన్నారు, కూటమి ప్రభుత్వంతోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను వినియోగించుకొని వాళ్ళ గ్రామాలని వాళ్ళు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి మంచి పని వెనకతల అభినందిస్తూనే ఉన్నారు. కనుక ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంతోనే ఉన్నారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం తరపునే వాళ్ళందరూ నిలబడి అఖండమైనటువంటి విజయాన్ని మళ్ళా కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఈ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తారని మేము అందరం ఉన్నాయి సార్. స్టేట్లో లెక్కలు అన్ని పంచాయతీలు ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్ని మీ వశమయ్యే అవకాశం? 12,982 పంచాయతీలు ఉన్నాయండి. భవిష్యత్తులో మాకు దాదాపుగా 11,000 పైన పంచాయతీలు కూటమి ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మీ ఏదైతే మీ తాలూకా పనితీరుని మెచ్చే చంద్రబాబు నాయుడు మీకు మార్కెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు ఇప్పారు. ఆ డైరెక్టర్ హోదాలో ఏం చేస్తున్నారు రామకృష్ణ నాయుడు? జిల్లాకు కానీ వీటికి కానీ ఏమైనా రైతులకు సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా? రైతులకు సంబంధించినటువంటి రిజల్ట్ను మీరు ఇప్పుడే చూశారు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో రైతు తన ధాన్యాన్ని తాను అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉండేది. ఒకవేళ తన ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లు ఎవరో వచ్చి కొన్నా డబ్బులు ఎప్పుడు పడతాయో ఏంటనేది ఆకాశం వైపు చూసేవాడు. ఈరోజు రైతు తన ధాన్యాన్ని ఇలా ఇచ్చిన వెంటనే 48 గంటల్లోపు తన అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. అంటే రైతు ఎంత ఆనందంగా ఉన్నాడండి. అలాగే ప్రధానంగా మార్కెట్ చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ ఎరువుల సరఫరా. ఈ సంవత్సరం మీరు తీసుకోండి, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక పలానా దగ్గర ఫెర్టిలైజర్స్ ప్రాబ్లం ఉందని కానీ, మాకు ఈ ఎరువుల కొరత ఉందని కానీ ఏ రైతు కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి లేదు. ఇటు రైతుల పరంగా, ఎరువుల పరంగా, అలాగే రైతులు ధాన్యం పరంగా పీపీసీ సెంటర్లు కానీ ఇవన్నీ అనేకం ఏర్పాటు చేసి రైతులకి అనునిత్యం అందుబాటులో ఉండి
రైతు సేవే ప్రభుత్వ సేవ కింద మనం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు నరేంద్ర మోదీ గారు అందరూ కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. మార్క్ఫెడ్ ద్వారా మేము మరిన్ని నిధులు శ్రీకాకుళం జిల్లాకు కానీ, అలాగే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఎరువుల కొరత భవిష్యత్తులో కూడా రాకుండా, అలాగే ఏ రైతుకు కూడా భవిష్యత్తులో మార్కెటింగ్ వ్యవస్థలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ మార్కెటింగ్ సులభతరం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి దీంతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు కానీ ఏవైనా కొద్ది గొప్ప తోడ్పాటు మీకు అందిస్తున్నాయి? రైతు భరోసా కేంద్రాలు ఏవి అప్పట్లో పేరుకే బోర్డులు పెట్టారు తప్ప కానీ దాని ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రైతు సేవా కేంద్రాలుగా మార్చి రైతుకు అనునిత్యం ఏదైతే ఇప్పుడు మన ఆధునిక పరిజ్ఞానంతో రైతు చేయాల్సినటువంటి వ్యవసాయం రైతుకి ఎక్కువ పెట్టుబడి అవుతుంది, ఆదాయం తక్కువ వస్తుంది. కనుక రైతుకి పెట్టుబడి ఎక్కువ లేకుండా అధునాతన పద్ధతుల్లో వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి, రైతుని ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేవి ఆర్ఎస్కేల ద్వారా ఇప్పుడు మేము కొత్తగా వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి తద్వారా రైతులకు ఆ సమాచారాన్ని ఇచ్చి భవిష్యత్తులో రైతుకు పెట్టుబడి తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గాలను మేము ప్రజెంట్ ఆర్ఎస్కేల ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. ఆనప రామకృష్ణ నాయుడు అంటే జిల్లా వ్యాప్తంగా ఫేమస్. ఈ నేపథ్యంలో పొలిటికల్గా కానీ దీని పరంగా కానీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతకి కేవలం ఒక డైరెక్టర్ పదవి అని చెప్పి మీ అభిమానులందరూ ఇచ్చేస్తున్నారు. మీరైనా తృప్తి పొందారా దీని పట్ల? రాజకీయాల్లో బంట్రోత్ పదవి ఇచ్చినా సరే చేయమని పెద్దలు చెప్పారు. మనకి ఏ పదవి వచ్చింది అనేది కాదు, మనకిచ్చినటువంటి ఆ పదవికి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం అనేదే ముఖ్యమండి. రాజకీయాల్లో పెద్దలు చెప్పారు మనం రాజకీయాల్లో బంట్రోత్ పదవి ఇచ్చినా చేయాలి. ఎందుకంటే మీరు చూడండి, గడిచినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు తీసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి షిండే గారు అంతకుముందు సాధారణ ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయ్యారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయినారు. ఆయన దగ్గర ఎంతో సీనియర్ అయినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షిండే గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. రాజకీయాల్లో ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. కనుక ప్రతిదాన్ని వినియోగించుకుంటూ వెళ్తేనే అది రాజకీయానికి మనకిచ్చినటువంటి పదవికి అర్థం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఇది ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా మార్కెట్ కార్పొరేషన్ డైరెక్టర్ అనిపు రామకృష్ణ అయితే క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో 11,000కు పైగా పంచాయతీలు ప్రస్తుతం కూటమి వైపు చూస్తున్నాయని, మరికొద్ది నెలల్లోనే జరుగుతున్న ఎన్నికల్లో ఈ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుందని, కూటమి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతుందని, భవిష్యత్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఇంకోవైపు గతంలో ఏదైతే ఉత్సవ విగ్రహాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకతో రైతు సేవా కేంద్రాలుగా మారి రైతుల కింద సేవలు చేస్తున్నాయని, దాని పట్ల రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పి అనిపు రామకృష్ణ నాయుడు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్.